వన్స్ అగైన్ వెల్కమ్. వెల్కమ్ అందరికి కూడా. ఈ రోజు ఏంటంటే మన దగ్గర చాలా రకాల సప్లిమెంట్స్ అనేటివి ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ రోజులలో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ గురించి సంబంధించిన చాలా రకాల సొల్యూషన్స్ అనేటివి మన దగ్గర సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక వస్తువు మనం ఎందుకు కొనం అంటే అది మనకి ఎందుకు అవసరం పడుతుందని తెలిసిందాక మనం అది కొనం. ఏదైనా సరే, ఏదైనా వస్తువు ఒక పర్చేస్ చేసినప్పుడు మనకి ఎందుకు అవసరం పడుతుందో తెలియనప్పుడు దాని గురించి మనం ఆలోచన కూడా చేయము, అవునా కదా? బట్ సేమ్ అంతే మనం ఎదుటి వ్యక్తికి కూడా చెప్పాలి. ఈ రోజులలో ఏంటంటే హెల్త్ అనేది మనకు ఎందుకు అవసరం. పోయి ఆడ మనం ఉన్న దగ్గర అన్ని డెమోస్ చేపిస్తే సరిపోదు. మనకి ఎందుకు హెల్త్ అవసరం అనే దాని గురించి మీరు డిస్కస్ టాపిక్ అనేది మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే, హెల్త్ మంచిగా ఉండడానికి ఏ విషయాలను మనం పాటించాలి, దాంతో పాటుగా మంచి హెల్త్ మెయింటైన్ చేయడానికి మనకు ఏం అవసరం, అసలు మంచి హెల్త్ అనేది మనం మెయింటైన్ చేయడానికి మనకి ఏం అవసరం, ఇలాంటి విషయం పైన మనం క్లారిటీ ఇచ్చినప్పుడే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. మా దగ్గర అన్ని రకాల ప్రాబ్లంకు సప్లిమెంట్స్ ఉంటాయి, మందులు ఉంటాయి, వేసుకొని అనడం కాదు. అసలు హెల్త్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకు మనకు అవసరం అనేది అవతల వ్యక్తి క్లారిటీ ఇచ్చేటంత వరకు కూడా మనకు అవతల వ్యక్తికి ఈ విషయం ఎందుకు అనేది అర్థం కాదు, మనం క్లారిటీ ఇచ్చిందాక. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చూద్దాం హెల్త్ అనేది ఏముంటది. హెల్త్ అంటే ఏంటి అసలు? హెల్త్ ఇంపార్టెంట్ ఏముంటది? ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ రోజుల్లో వస్తున్నాయి? హెల్త్ ఏముంటది? హెల్త్ ఇంపార్టెన్స్ ఏముంది? హెల్త్ ప్రాబ్లమ్ ఈ రోజుల్లో ఎక్కువ మనకి ఏమొస్తున్నాయి? ఎక్కువ ఈ రోజుల్లో వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడితే ఏందంటే, దాంతో పాటు ఇంకోటి ఏందంటే, న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటదనమాట. వాట్ ఈజ్ హెల్త్ అని మాట్లాడితే చాలా మంది వ్యక్తులు నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా అని చెప్తారు. అవునా గదా? న్యూట్రిషన్ మనకెందుకు అవసరం? ఇవన్నీ గురించి మనం మాట్లాడడానికి ఎళ్తుంటే, నాకే ప్రాబ్లమ్ లేదు, నేను చాలా హ్యాపీగున్నా, హెల్తీగున్నా అని మాట్లాడతాం, ఆరోగ్యంగా ఉన్నా అని మాట్లాడతాం. అంటే నీ శరీరంలో ఏం బిమారి లేదంటే నువ్వు హెల్తీగున్నావని అర్థమా? నీకే రోగం లేదంటే నువ్వు హెల్తీగున్నావని అర్థమా? ఇంకోటేందంటే, ఇప్పుడు శరీరం లోపల ఏమంటారు, మనకు బ్యాక్ పెయిన్ ఒస్తది, బాడీ పెయిన్స్ ఉంటాయి. దాన్ని రోగం అని జెప్పం గదా! అవునా గదా! ఇంకో డి విటమిన్ ప్రాబ్లమ్ ఉంటది. ప్రోటీన్ తక్కువుంటే మజిల్ ప్రాబ్లమ్ ఉంటది. డి విటమిన్ తక్కువుంటే కాల్షియం లోపం ఉంటది. దీన్ని రోగమైతే అనం గదా! అట్లని జెప్పి మనం ఆరోగ్యంగా ఉన్నామా? కాదు గదా! ఫిజికల్‌గా ఫిట్ ఉన్నామా? ఇట్లా ఏందంటే రోగం వేరు, న్యూట్రిషన్ యొక్క ఏమంటారు, మనకు తక్కువ ఉండడం వేరనమాట. న్యూట్రిషన్ లోపం ఉండడం వేరు, ఇది వేరైతది. ఇంకోటేందంటే, హెల్త్‌గా ఉండడం అంటే ఏమిటి? దానికి 3 రకాలుగా బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. హెల్త్ అనేది ఏంది? దానికి మనము 3 రకాల బ్యాలెన్స్ అనేది జేసుకోవాల్సుంటది. ఫస్ట్ ఏందంటే ఫిజికల్‌గా ఉండడం. ఫిజికల్‌గా అంటే ఏంది? వ్యాయామం జేయడం గావచ్చు, నడవడం గావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తుండడం. ఇలాంటియేందంటే మనం ఫిజికల్‌గా జేస్తుండాలి. ఇంకోటేందంటే మెంటల్‌గా గూడా ఫిట్‌గుండాల. మెంటల్ ఫిట్ అంటే ఏంది? ఈ రోజులలో ఎన్ని రకాల మనకి స్ట్రెసెస్ ఒస్తున్నాయి. ఆలోచనలు ఎక్కువ ఆలోచన జేస్తున్నాం. టెన్షన్‌లు పడుతున్నాము. మెంటల్‌గా ఫిట్ లేనప్పుడు గూడా హెల్త్ ప్రాబ్లమ్ ఒస్తది. రోగం అని జెప్పం. మనం ఇప్పుడు ఎక్కువ అతి ఆలోచన జేస్తున్నాం, టెన్షన్ పడుతున్నాం. ఇవన్నీ పడుతున్నాం, లోపల జరుగుతుంది మెంటల్‌గా. కానీ దాన్ని మనం రోగం అని జెప్పకొచ్చినాం దాన్ని. విషయం ఇంకోటేందంటే సోషల్‌గా గూడా వెల్తీగుండాలె. సోషల్‌గా గూడా వెల్తీగుండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం సమాజంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉన్నప్పుడు చాలా విషయాలు మనము అక్కడ ఏమంటారు, హెల్తీగా ఉండడానికంటే మంచి ఆలోచనలు చేస్తుంటాం. మంచి సొసైటీలో తిరుగుతున్నప్పుడు మంచి ఆలోచనలు గిట్టుంటాయి. బట్ సొసైటీగా గూడా మనం ఎక్కువ ఆలోచనలు చేస్తుంటాం. సోషల్‌గా గూడా మనం వెల్తీగా ఉండాలని చెప్తున్నానన్నమాట. ఇవన్నిటి గురించి మనం ఎదుటి వ్యక్తిని మాట్లాడాలి. ఇంకోటేందంటే, మన లోపల రోగం లేదంటే దానర్థం న్యూట్రిషన్ గూడా సరిపడిగా ఉన్నాయని గాదు. మన బాడీ లోపల ఎటువంటి రోగం లేదంటే న్యూట్రిషన్‌లన్నీ కరెక్ట్ ఉన్నాయని కాదు అర్థం, దానర్థం. ఇప్పుడు చూడండి, బాడీ పెయిన్స్ కావచ్చొస్తది. దాని రోగం అనైతే మనం అనం. శరీరంలో ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు కాల్షియం ప్రాబ్లమ్ ఉంటది. డి విటమిన్ ప్రాబ్లమ్ ఉంటది. ఇవన్నీ మనం పట్టించుకోమా, ఉన్నాయని గూడా మనకు అర్థం గాదు జల్ది. మనం లైట్ తీసుకుంటాం అవన్నిటిని. కానీ ఇది చాలా రోజులుగా ఉండి అది ఏం చేస్తదంటే అదొక పెద్ద రోగం లెక్క తయారైపోతది. బాడీ లోపలే చిన్న చిన్న విటమిన్స్ లోపం గావచ్చు, ఈ న్యూట్రిషన్ మన లోపం ద్వారా ఏందంటే, ఆ బాడీ పెయిన్స్ మనం ఎక్కువ లైట్ తీసుకున్నాం. జర ఎక్కువ పని చేసినా కాబట్టి వస్తుంది మనకి ఈరోజు. ఈరోజు నేను ఎక్కువ నడిచినా అందుకే ఇట్లొస్తుంది. ఏదో రకంగా మనం అనుకుంటాం గానీ, చిన్న చిన్న ఇష్యూస్ అనేటివి రేపు చాలా పెద్ద ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. అర్థమైంది గదా! ఇంకోటేందంటే, ఇప్పుడు డి విటమిన్ ప్రాబ్లమ్ ఉంది. ఇదేం చేస్తదంటే మీకు ప్రతిరోజు బోన్స్‌ని వీక్ చేసేస్తది.
కార్టిలేజ్ తక్కువుంటే ఏందంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వస్తది. రూమటైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ గూడా మనం లైట్ తీసుకుంటాం. ఇవన్నీ మీకు చాలా మేజర్‌గా ప్రాబ్లమ్ తీసుకొస్తాయి ఫ్యూచర్ లోపల. ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్ అది మీకు దెల్వదు. అవునా గదా! ఇంకోటేందంటే ఇక్కడ మొదటి నుంచి గూడా న్యూట్రిషన్ తక్కువుండడం వల్ల మన బాడీ లోపల సెల్స్, టిష్యూస్ అనేటివి ఏమైతాయంటే ఖరాబ్ అయితుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే న్యూట్రిషన్ తక్కువున్నందువల్ల ఏమైతదంటే బాడీ లోపల సెల్స్ ఉంటాయి. ఆర్గాన్స్ ఉంటాయి గదా! సెల్స్ మన లోపల అన్నిటికన్నా చిన్న వస్తువు ఏముంది బాడీ లోపల సెల్స్ అన్నమాట. సెల్స్ ఏందంటే సెల్స్ టిష్యూస్‌ని ఖరాబ్ జేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దేని గురించంటే లోపల న్యూట్రిషన్ తక్కువుందన్నమాట. బాడీ లోపల మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ గూడా తక్కువుండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువొస్తాయన్నమాట. ఇంకోటేందంటే మంచి ఆరోగ్యం గావాలని అందరికుంటది. కానీ ఎందుకు గావాలి మంచి ఆరోగ్యం? అంటే ఏముంటది? అవునా కదా! మంచి ఆరోగ్యం అందరికుంటది. ఏముంటది ఆరోగ్యం అంటే అసలేం సంగతంటే, మంచి ఆరోగ్యం గావాలని ఉంటది గానీ, మనిషికి ఎందుకు గావాలో దెల్వదు. దాని ఇంపార్టెన్స్ మనం పక్కకు పెడతాం ఆరోగ్యం గురించి. ఎందుకు ఆ మాట జెప్తున్నా అంటే, మనం చాలా రకాల పనుల మీద ఫోకస్ జేస్తున్నాం ప్రతిరోజు. కానీ ఫుడ్ టైంకు తినం. ఇప్పుడు ఇంట్లో లేడీస్ జూడండి, ఒక్కోళ్ళేమో 12 గంటలకు మధ్యాహ్నం టైంలో తింటుంటారు. ఏమైనా జాబ్ జేసేటోళ్ళు ఒక రకంగా తింటారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ జేసేటోళ్ళుంటారు. వాళ్ళకి రకమైన టైం ఉండదు. నైట్ జేసేటప్పుడు ఒక టైంకి తింటారు. వాళ్ళకి డే షిఫ్టు, జనరల్ షిఫ్ట్ డిఫరెంట్ టైప్ షిఫ్ట్ తగ్గట్టు వాళ్ళ తినే హాబిట్ గూడా డిఫరెంట్ అయిపోతుంటది. ఏందంటే 10 రకాల పనులలో పడి మనం ఫుడ్‌ని గూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం టైంకు తినకుండా. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలేందంటే, మనం ఎప్పుడైతే మంచి ఆరోగ్యంగా ఉంటేనే మన జీవనం గూడా చాలా ఆరోగ్యంగా, సాఫీగా నడుస్తదనమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మన లాంగ్ లైఫ్‌కు మనకేం గావాలో తెలిసుండాలి ఫస్ట్ మనకు. మన లాంగ్ లైఫ్‌కి మనకేం గావాలి? ఇప్పుడు జూడండి లాంగ్ లైఫ్ అంటే ఏంది? మన జీవనం ఎంతుండే మినిమమ్ 100 ఇయర్స్ అబోవ్ ఉండే. 100 అనుకుందాం. బట్ ఈ రోజులలో ఎంతుంది? 60కి పడిపోయింది. 60, 70, 100 సంవత్సరాలు బతకాల్సిన మన ఆలోచనలు ఎక్కడికైపోయినాయి? 60, 70కే మన లైఫ్ స్టైల్ అనేది చాలా తగ్గిపోయింది. అవునా కాదా? ఇంకోటేందంటే మనం గూడా అంటాం ఈ రోజుల్లో 100 ఏళ్ళు ఎవడు బతుకుతున్నారు. 60 ఏళ్ళు బతుకుతే చాలా ఎక్కువ. ఆ ఆలోచనలు గూడా అట్లనే జేస్తున్నాం. దాని తగ్గట్టే తయారైపోతున్నాం. అన్ని రకాల ఇబ్బందులు గూడా మనం ఫేస్ జేస్తూనే ఉన్నాం. దీనన్నిటికి గూడా కారణం ఏందంటే న్యూట్రిషన్ లోపం. బాడీకి గావాల్సిన సరైన పోషక విలువలైన ఆహారం అనేది మనం తీసుకుంటలేం బాడీకి. అందుకే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన లైఫ్ స్పాన్ గూడా ప్రతిరోజనేది తగ్గిపోతూ వస్తుందనమాట. ఇంకోటేందంటే ఫౌండేషన్ ఆఫ్ లాంగ్ లైఫ్. ఇంకోటి మనం నడుస్తున్నామా? కష్టమైన మాటనేది. నడుస్తున్నాం. ఇంకోటేంటంటే వ్యాయామం జేయడం లేదు. ప్యాకేజ్ ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం గూడా చాలా పాడవుతుంది. మానసిక ఆరోగ్యం, స్ట్రెస్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాయిసెస్. ఇప్పుడు మనం ఏం చాయిస్ జేస్తున్నాం ఎక్కువ? ఇప్పుడు మీరొక అపార్ట్‌మెంట్‌కెళ్ళిర్రు. అపార్ట్‌మెంట్ లోపల ఒక లిఫ్ట్ ఉంది. స్టెప్స్ ఉన్నాయి. మీరు దేన్ని ఎక్కువ చాయిస్ జేస్తారు? టక్‌మని పోయి లిఫ్ట్‌లో ఎక్కేస్తాం ఖతం అయిపోతది. అంటే మనము స్ చాలా స్మార్ట్‌గా ఆలోచనలు జేయాలే స్మార్ట్‌గా గాని, పనులు అట్లా ఏమంటారు మన బాడీకి ఎటువంటి యాక్టివిటీ లేనంత స్మార్ట్‌గా గూడా ఉండొద్దు. స్మార్ట్ ఉండాలే. మన బాడీకి ఎలాంటి పని లేనంత స్మార్ట్‌గా పనులు గూడా చేయొద్దు. అది మన హెల్త్‌కు చాలా ప్రాబ్లమ్ చేస్తదనమాట. ఇంకోటేందంటే ఆహ్ ప్రివెంటబుల్ డిసీజ్ అన్నమాట. అంటే ప్రాబ్లమ్ రాకముందే జాగ్రత్త పడాల్సుండాలి మనం. ఏ ప్రాబ్లమ్ రాకన్నా ముందే మనం జాగ్రత్త పడే ఆలోచనలు మనం జేయాలి. ఇంకోటేందంటే ఎకనామికల్ బెనిఫిట్స్ అంటే నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను ఆరోగ్యంగున్నా. ఏమంటారు? ఏ ప్రాబ్లమ్ లేదు. నాకెలాంటి చాలా ఆరోగ్యంగా ఉన్నా అని జెప్తాము. నేను ఇంత ప్రైస్ పెట్టి ప్రొడక్ట్స్ అని ఎందుకు గొనాలి? ఈ సప్లిమెంట్స్ నేను ఎందుకు గురించి తీసుకోవాలి ఇవన్నీ ప్రొడక్ట్స్? ఒకసారి మనం ఆలోచించాలే. మనం రాబోయే రోజుల్లో పెద్ద ప్రాబ్లమ్ నుంచి బచాయించాలంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాల పైన మనము కాంప్రమైజ్ కావద్దని చెప్తుందనమాట ఇక్కడ. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మొత్తం మోడర్న్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయినాం గదా! మన దగ్గర ప్రొడక్ట్స్ నేను ఆరోగ్యంగా ఉన్నా నాకింత రేటునెందుకు, గవెందుకు, గివెందుకు కొన్ని క్వెషన్స్ చేస్తుంటారు డిఫరెంట్‌గా. కాబట్టి అవేంటంటే రాబోయే రోజుల్లో వచ్చే భారీ ఏమంటారు చాలా ఎక్కువ మొత్తంలో హాస్పిటలైజ్ మనం పెట్టాల్సుంటది. ఆ ప్రాబ్లమ్ రానప్పుడు చిన్న దగ్గర మనం కాంప్రమైజ్ కావద్దని చెప్తున్నాననమాట. ఇంకోటేందంటే హెల్తీ ఛాలెంజెస్ ఇన్ ఎ మోడర్న్ లైఫ్ స్టైల్ అన్నమాట. అంటే మన లైఫ్ స్టైల్‌ని వెస్టర్న్ స్టైల్‌కి అలవాటు పడుతున్నామని చెప్తున్నారిక్కడ. ఇంకోటేందంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి వస్తున్నాయన్న విషయం పైన మనం మాట్లాడితే దీనిపైన ఎక్కువసేపు మాట్లాడితేనే అవతల వ్యక్తి పూర్తి క్లారిటీ వస్తది. ఇంకోటేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్తారనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే విషయం ఏందంటే, అప్పటిలాగా బట్టలు ఉతుకుడైతే లేదు. వాషింగ్ మిషన్‌లు ఎక్కువ యూజ్ చేస్తున్నాం.
అవునా గదా! వాషింగ్ మిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏదన్నా మనం మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి గూడా లేకుండా ఏం చేసాం ఆన్‌లైన్‌ల ఆర్డర్‌లు పెట్టేస్తున్నాం. ఇంటి దాకా కూరగాయలు తెచ్చిస్తుర్రు, సరుకులు తెచ్చిస్తున్నారు. అవునా గదా! ఇట్లా ఏందంటే ప్రతీది గూడా మనం ఫాస్ట్‌గా అలవాటు పడిపోయినాం. బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేస్తున్నాం. ఇంకోటేం చెప్తున్నారంటే ఇక్కడ పూర్ డైట్ చాయిస్ అని చెప్తున్నామనమాట. బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. పూర్ డైట్ చాయిస్ అని చెప్తుండు. అంటే తినుడు ఏందంటే సరైన అరుగుదల ఏమేముంటాయో అరుగుదల సరైన ఫుడ్డే తింటలేం. కరెక్ట్ అరగన ఫుడ్ తింటలేము. ఇంకోటేం చేస్తున్నామంటే పూర్ డైట్ చాయిస్ అంటే పూర్‌గా తింటామనమాట. అసలు మన బాడీకి అవసరం లేని తక్కువ విటమిన్స్ అవసరం ఉన్నాయి. పనికిమాలిన వస్తువులు జంక్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తింటున్నామని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకోటేందంటే మనం బిస్కిట్ తింటున్నాం, లేస్ తింటున్నాం. ఇవన్నీ గూడా బయటివి చాలా మంది ఏం జెప్తారంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నేను బయట ఫుడ్ ఏం తినను సార్. నేను బయట ఏమంటారు బయట సిరిదిండ్లేం తినను. జంక్ ఫుడ్ ఏం తినను. ఖాళీ మా ఇంటి దగ్గరనే ఫుడ్ తింటా. అన్నీ నేను కరెక్ట్‌గా ఉంటా అంటాం. అట్లా అన్నంత మాత్రాన మీరు కరెక్ట్‌గా ఉన్నట్టు గాదు. మీరు ప్యాకేజ్డ్ వస్తువులు ఏం వాడతలేరా అని చెప్తుర్రనమాట ఇక్కడ. మీరు బయట నుంచి ఇప్పుడు లేస్ గావచ్చు, బిస్కిట్‌లు తింటుండొచ్చు గావచ్చు. ఇవన్నీ గూడా ఏమంటారు ఇప్పుడు మన ఆట ఉంటది. చెక్కీ ఆట. ఇవన్నీ ప్యాకేజ్ నుంచే గదా! వచ్చేస్తున్నాయి ఇవన్నీ గూడా. ఇవన్నీ ప్యాకింగ్ నుంచే వస్తున్నాయి గదా! ఈ ప్యాకేజ్ ఫుడ్ అన్నీ గూడా మన హెల్త్‌కు కరెక్ట్ కానే కాదంట ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది గూడా. ఇంకోటి మీరు ఆ ప్యాకేజ్ మీద ఎంటకి చదవండి. మ దాని లోపల ఏముంటాయంటే మైదా పిండి, చక్కెర, పామ్ ఆయిల్, సాల్ట్ ఇవి తప్ప దాంట్లో పనికొచ్చేటివి ఏముండయి. మీరు బిస్కిట్ మీద తిప్పి చూడండి ఒకసారి. లేస్ ప్యాకెట్ మీద తిప్పి చూడండి ఒకసారి. బ్రెడ్ పైన తిప్పి చూడండి. మనకు అవసరం లేని వస్తువులే ఉంటాయి తప్ప పనికొచ్చేటివి చాలా తక్కువుంటాయి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ద్వారా గూడా మనకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఇంకోటేందంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇంకోటేందంటే మన బాడీ న్యూట్రిషన్‌ని ఎక్కువగా స్టేబుల్ జేయలేకపోతున్నాం. ఎక్కువ మన బాడీ లోపల. ఇంకోటేందంటే మన మూడ్ బాగున్నప్పుడే మన మూడ్ మంచిగుండడానికి గూడా ఏందంటే న్యూట్రిషన్ అనేది చాలా అవసరమంట. విటమిన్స్ గూడా చాలా అవసరమైతాయంట. ఇంకోటేందంటే ఒకళ్ళకేందంటే హార్మోన్ ఇంబాలెన్స్ అయితుంటాయి. దాంతో పాటు ఎక్కువ ఆకలవుతుంటది. ఎక్కువ స్ట్రెస్ వల్ల గూడా మనం బరువు పెరుగుతుంటాం. ఇవన్నీ ఏందంటే స్ట్రెస్ ఎక్కువుంటే గూడా మనం అధిక బరువు పెరుగుతుంటాం. బరువు తగ్గుతుంటాము. ఎన్నో మెంటల్ టెన్షన్స్ అనేటివి వస్తుంటాయి. ఇంకోటేం చెప్తాంటే పూర్ స్లీప్ అన్నమాట. చాలా తక్కువ నిద్రపోతాం. దీనికి కారణం ఏమైతుందంటే టెన్షన్ వల్ల గూడా కొంతమందికి నిద్ర రాదు. ఇంకొకటి ఈ రోజులల్లా ఎక్కువగా మేజర్‌గా ఏందంటే ఫోన్‌లు ఎక్కువ చూస్తున్నాం. నైట్ పడుకునే ముందు ఫోన్ ఎక్కువ వాడడం జరుగుతుంది. దీని నుంచి ఏమైతదంటే బ్లూ రే అనేది కళ్ళ మీద పడతదనమాట. దానివల్ల ఏమైద్దంటే మన మైండ్ ఏందంటే మెలటోనిన్‌ని రిలీజ్ చేస్తుంటది నిద్రపోవడానికి. మనమేందంటే అది కళ్ళ దగ్గర ఇట్లా పెట్టుకొని మనం అది చూస్తుంటాం గదా! మన మైండ్‌కి ఏం చెప్తదంటే వీడు నిద్రపోయే టైం ఉండట్లేదు. ఇంకా వెలుతురు లోపలనే ఉన్నాడు. ఆ బ్లూ రే అనేది కళ్ళ మీద పడుతుందంటే మెలటోనిన్‌ని రిలీజ్ చేయదనమాట మైండ్. కాబట్టి మీకు నిద్ర రానికి గూడా చాలా ఇబ్బందులనేటివి జరుగుతుంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి ఈ మన సరైన నిద్ర లేక గూడా హెల్త్ డిసీజ్ అనేటివి చాలా వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇంకోటేందంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ గురించి కూడా ఈడ మాట్లాడుతున్నారనమాట. మనం అర్థం చేసుకుందాం. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే, ఈ రోజులల్ల బరువు పెరుగుడు చాలా ఎక్కువుంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా బాగా వింటున్నాం. షుగర్ వ్యాధి గూడా వింటున్నాం. ప్రపంచంలో షుగర్ వ్యాధులల్ల ఇండియా ఫస్ట్ ఉందంట. డయాబెటిక్ లోపల ఇండియా అనేది ఫస్ట్ ఉంది. దాంతో పాటు ఒబిసిటీ గూడా. బరువు పెరుగుట్లో గూడా చాలా మంది ఒబిసిటీ మీరు చూడండి అందరూ ఒబ్ వెయిట్ గెయిన్ అయిపోతుర్రు. ఈ ప్రాబ్లమ్ గూడా మన ఇండియా లోపలనే ఎక్కువుందంట. ఇంకోటేందంటే కొలెస్ట్రాల్ గూడా చాలా ఎక్కువుంది. అది గూడా చిన్న చిన్న ఏజ్‌లల్ల పెద్ద ఏజ్ అని ఏం సంబంధం లేకుండా బరువు అనేది ఏమంటారు బాగా లావున్న వ్యక్తి, సన్నమైన వ్యక్తి ఏజ్‌తో సంబంధం లేకుండా 30, 40 ఏజ్ లోపల గూడా కొలెస్ట్రాల్ అనేది చాలా ఫార్మ్ అయిపోతుంది ఈ రోజులల్ల. అది మన ఇండియా లోపలనే ఎక్కువుందంట. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ గూడా ఉన్నాయంట. ఇంకోటేందంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు సేమ్ మనం ప్రతిరోజు వ్యాయామం, స్ట్రెస్ మేనేజ్‌మెంటు, హెల్త్ ఈటింగ్ ఇంకోటేందంటే లైఫ్ స్టైల్ చేంజ్. రోల్ ఆఫ్ సప్లిమెంట్ ఓకే. ఇక్కడేం చెప్తున్నంటే రోల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారనమాట. ఇక్కడేం చెప్తున్నంటే ముందు నుండి గూడా మనల్ని మనం సప్లిమెంట్ ద్వారా కాపాడగలుగుతాం. సప్లిమెంట్స్ అంటే ఏంటి? పరిపూర్ణ భోజనం అని చెప్తుర్రనమాట. ఇక్కడేందంటే మందులున్నాయి. మందులు మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే టక్కుమని పోయి మందులేసుకుంటాం. కానీ సప్లిమెంట్స్ ద్వారా ఏందంటే మన లైఫ్ స్టైల్‌ని ఎక్కువ రోజులు మనం కాపాడగలుగుతామనమాట. సప్లిమెంట్స్ అంటే ఏందంటే పరిపూర్ణ భోజనం. అది నిజమైన మాటనే. కానీ దానితో పాటు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మనం
మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆహారం ఈరోజు తీసుకుంటున్నామో, దాని నుంచి మనకు సరైన పోషక విలువలు ఏవైతే అందుతలేవో అవి మనము ఈ సప్లిమెంట్స్ ద్వారా, ఈ క్యాప్సూల్స్ ద్వారా మనం ఇక్కడ తీసుకుంటున్నామనమాట. దాన్నే న్యూట్రిషన్ అనొచ్చు. దాన్నే సప్లిమెంట్స్ అని గూడా మనం ఇక్కడ అనొచ్చు. ఇది ఎట్లా తీసుకోవాలంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు విటమిన్స్ గురించి మాట్లాడితే మన దగ్గర సబ్లింగల్ స్ప్రేస్ ఉన్నాయి. డి విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది. దాంతో పాటు బి12 ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ విటమిన్స్ ఉన్నాయి. మనం సబ్లింగల్ స్ప్రే ద్వారా మనం తీసుకోవచ్చు. మినరల్స్ గురించి మాట్లాడితే మన దగ్గర సీఎండి ఉంది. వండర్‌ఫుల్ ది బెస్ట్ ప్రొడక్ట్ అది. మినరల్స్ మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇంకోటి మీల్ సప్లిమెంట్. మనం తినగలగలిగే ఏమంటారు మనం ఫుడ్డు ఇప్పుడు ఏమంటారు మీల్ సప్లిమెంట్ అంటే ఏందంటే మన దగ్గర వీస్లిమ్ షేక్స్ ఉన్నాయి. ప్రాపర్ మనకు బాడీకి గావాల్సిన అన్నం తింటే మనకెంతైతే అన్నం గాని, ఇవన్నీ తింటే మన కడుపు ఎట్లా ఫుల్ ఫీల్ అయిపోతామో, ఆ రకంగా ఫీల్ కావడానికి మన దగ్గర ప్రాపర్ సరైన ఫుడ్‌తో ఏందంటే, మన విస్లిమ్ షేక్స్ గాని, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇవన్నీ ద్వారా గూడా మనకు బాడీకి న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్ అన్నిటివి మనకు అందుతాయి. ఇవన్నీ గూడా మన శరీరానికి ఏందంటే, ఖచ్చితంగా సరైన పోషణను ఖచ్చితంగా ఇస్తాయి. ఇవన్నీ మనం ప్రాపర్‌గా యూజ్ చేసినప్పుడు. ఇంకోటేందంటే, బయట నుంచే తీసుకోవాలన్నమాట ఇవన్నీ గూడా. ఇంకోటేందంటే చాలామంది ఏమంటారంటే, నేను ఆకుకూరలు తింటా. మంచి సరైన ఏమంటారు పప్పు తింటా ప్రోటీన్స్ ఒస్తాయి నాకు బాగా. ఇంకోటేందంటే కూరగాయలు తింటా, పండ్లు తింటా. నేను సరైన డైట్ మెయింటైన్ చేస్తా. నేను ఇష్టం వచ్చినట్లు ఉండను. ఫుడ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటా. సరైన డైట్ మెయింటైన్ చేస్తా. నాకేం అవసరం ఈ సప్లిమెంట్స్ అని కొన్ని క్వెషన్స్ చేస్తారు కొంతమంది. ఇక్కడేందంటే సప్లిమెంట్ యొక్క అవసరం మనకు ఎందు గురించంటే, ఈరోజు చూడండి మీరు చాలామంది ఏమంటారు, ఇట్లా నేను చెప్పినట్టు అన్నీ ప్రాపర్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తే నాకెందుకని. ఒక్కసారి మనం ఆలోచించాలే, మనం తీసుకుంటున్న పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? ఏడ పండుతున్నాయి అవి? భూమి నుంచి పండుతున్నాయి. అవునా కదా? ఆ భూమి లోపల కరెక్ట్ ఉందా అసలు? భూమి అనేది కరెక్ట్‌గుందా? ఇప్పుడు మీకు గావాల్సిన చెట్టుకు న్యూట్రిషన్స్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? భూమి నుంచే కదా తీసుకోవాల్సింది. ఫస్ట్ ఆ భూమిలో ఉన్నాయా అని ఇక్కడ క్వెషన్ అన్నమాట. భూమిలో ఇవన్నీ ప్రాపర్‌గా దానికి గావాల్సినయన్నీ ఉన్నాయా? భూమి మంచిగుందా? మనం ఏం వస్తువులు వాడుతున్నాం భూమికి? మొత్తం ఫెర్టిలైజర్స్ చేసి ఆల్రెడీ చాలా భూమిని మనం ఆల్రెడీ భ్రష్టు పట్టిస్తున్నాం నిజంగా చెప్పాలంటే. ఇవన్నిటిని వాడి నాశనం పట్టిస్తున్నాం. ఇంకోటేందంటే పండ్ల పైన కెమికల్ కోటింగ్ గూడా వస్తది. నేను ఎక్కువ మటుకు ఫ్రూట్స్ తీసుకుంటా అంటాం. పండ్ల పైన గూడా కెమికల్ కోటింగ్ ఉంటది. ఎక్కువ రోజులు అవి ఉండడానికి. అవునా గదా? మనం పండ్లు తింటున్నాం, కూరగాయలు తింటున్నామంటే గూడా ఇవాళ డైట్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నామంటే గూడా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటియి మన ఏమంటారు ఈ కూరగాయల, పండ్ల పైన ఉంటుంది. అవునా గదా? ఇంకోటేందంటే అవి ఎక్కువ రోజులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు యాపిల్ గురించి మాట్లాడితే కాశ్మీర్ నుంచి ఒస్తాయి. అక్కడ ఎప్పుడు తెంపుతారో అవన్నీ ఇక్కడి దాకా రావడానికి ఎంత టైం పడతది? అవన్నిటికి ఏమేమి కెమికల్ కోటింగ్ చేస్తుర్రు? ఏమేమి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు? మళ్ళా కోల్డ్ స్టోరేజ్‌లలో పెడుతుంటారు. మొత్తం కూలింగ్ ప్లేస్‌లలో ఉండడానికి పెడుతుంటారు. ఇవన్నీ గూడా మనం సరైన ఫుడ్ తింటున్నట్టు కళ్ళకి కనిపిస్తుంది. మంచి పండ్లు, కూరగాయలు తింటున్నాను మీకు తెలుస్తుంది గానీ, దాని మీద ఎన్ని కెమికల్ అనేటివి దాని మీద కోటింగ్ చేసిర్రో ఎక్కువ రోజులు ఉండడానికి మనకు తెలుస్తలే. ఇవన్నీ గూడా మన బాడీ లోపల టాక్సిన్స్ లాగా ఫార్మ్ అయిపోయి, చాలా టిష్యూస్‌ని, సెల్స్‌ని మొత్తం డ్యామేజ్ చేస్తుందని చెప్తుర్రనమాట ఇక్కడ. ఇంకోటేందంటే ఫుడ్ ప్రాసెసింగ్ గురించి కూడా జెప్పిర్రు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏందంటే, ఇప్పుడు జూడండి అప్పట్లాగా గోధుమలన్నీ ఇసురుకొని ఏమన్నా మనం పిండి చేసుకొని తింటున్నామా? జొన్నలన్నీ ఇసురుకొని జొన్న పిండి తింటున్నామా? ఎన్ని జరుగుతున్నాయి చూడండి. మనం ఇప్పుడు ఆట అంటాం. ఆశీర్వాద్ ఆట అని తెచ్చుకుంటాము. పిల్స్‌బర్గ్ అని తీసుకొనొచ్చుకుంటాము. ఇవన్నీ నిజంగా దాని లోపల సరైన గోధుమలతోని చేసిన గోధుమ పిండి అంటారా? దాని నుంచి గావాల్సిన పూర్తి విటమిన్స్, మినరల్స్ ఖచ్చితంగా మనకొస్తాయంటారా అది రావాల్సినయన్ని? అది నిజమంటారా ఖచ్చితంగా? అంత అది ఇంకోటేందంటే అప్పట్లో ఇసురుతురి కాబట్టి ఏందంటే దాని లోపల ఫైబర్ గాని అటువంటియి ఏం గూడా పోకుండుండే. అవి ఎట్లుంటే అట్లనే ఉంటుండే. ఈ మిషన్‌లకు ఎయడం గిర్నీకి పట్టడం అన్నీ మిషన్‌లలో ఎయడం ఎక్కువ ఆర్‌పిఎంలో తిరగడం ద్వారా ఏందంటే దాంట్లో గావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఆల్రెడీ కోల్పోతుందది. మనము గోధుమ పిండి తింటున్నాం అన్నట్టే గానీ బాడీకి గావాల్సినంత పూర్తి కరెక్ట్‌గా ఒస్తలేదు. ఇంకోటేందంటే వీక్ డైజెషన్ సరిగా అరిగే ఫుడ్ తింటలేము. దాంతో పాటు పూర్ ఈటింగ్. అంటే సరైన ఫుడ్ గూడా మనం తీసుకుంటలేము తినడంలో గూడా. ఇంకోటేందంటే ఇక్కడ ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్ అనేటివి మన హెల్త్ గురించి, ఎందు గురించొస్తుంది? ఇలాంటి క్వెషన్స్ ఏస్తారు గదా! ఆరోగ్యంగున్నా, నేను మంచిగున్నా అంటే గూడా ఇవన్నీ పనులు తెలిసో తెలవకో మనం అలవాటు పడిపోయినాం. బిస్కిటు, చాక్లెట్‌లకు ఫుడ్డు మన పండ్లు, కూరగాయలు రెగ్యులర్‌గా ఇవే తింటుంటా.
మా చేనులో పండిన పంటనే తింటా. నేను ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు నా చేనులకెళ్ళి తెంపుకొస్తా. ఎన్నో క్వెషన్‌లేసారు. ఇవన్నీ గూడా ఫెర్టిలైజర్ నుంచి పండుతున్నాయి. ఇవన్నీ గూడా తెలుసో తెలవకో మన బాడీ లోపలికెళ్ళిపోయి లేని ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తా ఉందన్నమాట. ఇంకోటేందంటే బెనిఫిట్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ప్రొవైడ్ అడిషనల్ న్యూట్రిషన్. బెనిఫిట్స్ ఆఫ్ సప్లిమెంట్స్ గురించి గనుక ఇప్పుడు మనం మాట్లాడితే, ఫస్ట్ మనకు తెలవాలి సప్లిమెంట్స్ అంటే ఏంటి? మందులంటే ఏమి? మందులకు, సప్లిమెంట్స్‌కి తేడా మనకు తెలిసినప్పుడే దాని గురించి మనకు ఏందని నమ్మకం అనేది వస్తదనమాట. నాకు ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేదు. నాకెలాంటి సప్లిమెంట్ అవసరం లేదు. ఇంకోటేందంటే సప్లిమెంట్స్ అంటే ఏందంటే, మన సప్లిమెంట్స్ అనేటియేంటంటే న్యూట్రాసిటికల్ అంటారంట వాటిని. సప్లిమెంట్స్ అన్ని న్యూట్రాసిటికల్ అంటే ఎలాంటి కెమికల్స్ ఉండయంట. న్యూట్రాసిటికల్ అంటే నేను చెప్పినట్టు మనం తినే పండ్లు, కూరగాయలతోని తయారు చేస్తారనమాట అవి. అదే మీరు మెడిసిన్ అంటే ఏముంటదంటే ఫార్మాసిటికల్ అనమాట అవి. అంటే డ్రగ్స్ గూడా అంటారనమాట వాటిని. ఫార్మాసిటికల్ అని అంటారు వాటిని. అవేందంటే కెమికల్స్ ద్వారా తయారు చేయన వస్తువులేందంటే అవి మొత్తం డ్రగ్స్ అంటారు. వాటిని మెడిసిన్ అంటారు. అదే న్యూట్రిషన్ గాని, సప్లిమెంట్స్ అంటే ఏందంటే దాంట్లో ఎలాంటి కెమికల్ యూజ్ చేయబడదు. దాని లోపల ఇంకోటేందంటే న్యూట్రాసిటికల్ అనే పేరంటారు దాన్ని. అంటే తినే వాటితోనే తయారైతాయన్నమాట. అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటేందంటే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ గూడా ఉంటది. అంటే మన ఫుడ్ అథారిటీ స్టాండర్డ్ దాని మీద గూడా మనకు మన ప్రొడక్ట్స్ అన్నిటి పైన గూడా ఉంటది. ఇంకోటేందంటే సప్లిమెంట్స్ అనేది నేచురల్ యొక్క వస్తువులతోనే తయారైతాయి. ఆయుర్వేదిక్ అనేదేంటంటే ఆయుషాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా మన దగ్గర. అదేంటంటే ఆయుర్వేదంకు సంబంధించిన కేటగరీ అన్నమాట. ఇంకోటేందంటే మన సప్లిమెంట్స్ అనేటివి ఎందుకు పనిచేస్తాయంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏ ప్రాబ్లమ్ రాకన్నా ముందు వచ్చే ఏ ప్రాబ్లమ్ రాకన్నా ముందు మనం వాడేదాన్ని ఏమంటారంటే సప్లిమెంట్స్ అంటారనమాట. సప్లిమెంట్స్ ఈరోజు మనం ఎందుకు వాడుతున్నాం? ఈ బిజినెస్ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ సప్లిమెంట్స్ ఎందుకు వాడుతున్నామంటే, ఎలాంటి ప్రాబ్లమ్ రాకన్నా ముందే మనం జాగ్రత్త పడుతున్నాము. ఇంకోటేందంటే మనం మందులేం చేస్తామంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతనే యూజ్ చేస్తాం. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత యూజ్ చేస్తాం. ఇంకోటేం పని చేస్తదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మనకిప్పుడు బాగా మోకాళ్ళ నొప్పులు గాని, ఇవన్నీ జాయింట్ పెయిన్స్ బాగొస్తున్నాయి. ఇవన్నీ ఎందుకొస్తాయి? డి విటమిన్ లోపం వల్లొస్తాయి. ఇంకోటేందంటే కార్టిలేజ్ లోపల తగ్గిపోవడం ద్వారా వస్తుంటాయి. బోన్స్ వీక్ ఉండడం ద్వారా వస్తుంటాయి. ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్ అనేది మనకు జాయింట్ పెయిన్స్ లోపల ఉంటది. ఇప్పుడు మీరు బయటెళ్లి నాకు ఈ మోకాళ్ళు నొస్తున్నాయి ప్రాబ్లమ్ అని చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తారంటే పెయిన్ కిల్లర్ గావచ్చు, ఏవన్నా ఇంకా కొన్ని మందులిస్తే అవి ఏం చేస్తాయంటే డి విటమిన్ అవి ఇంక్రీజ్ చేయదు. కార్టిలేజ్‌నేం డెవలప్ చేయదు. మీకక్కడ ఏం చేస్తదంటే, ఆ నొప్పిని రాకుండా కొద్దిగా కాపాడుతదంతే. మీ నొప్పి వచ్చే లక్షణాన్ని ఆపుతది తప్ప, ఆ నొప్పికి ఎందుకు కారణం అనే దాని మీద పని చేయదనమాట అది. మన సప్లిమెంట్స్ ఏం చేసాయంటే, అసలది ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఆ రూట్ కాజ్ మీద పని చేసుకుంటది. ఆ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ ప్రాబ్లమ్ మనకెందుకొచ్చింది? అది ఎక్కడి నుంచి క్లియర్ చేయాలనే దాని మీద సప్లిమెంట్స్ పనిచేస్తాయి. మందులేం చేస్తదంటే ఓన్లీ మీకేదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ పెయిన్‌ని ఆపి పెడతది తప్ప దానికి సొల్యూషన్ అనేది బయట మందులియ్యయి. సప్లిమెంట్స్‌కు దానికి కూడా డిఫరెంట్ అదే అన్నమాట. ఇంకోటేందంటే ఇవన్నీ డి విటమిన్ ఇవన్నీ ఇంకోటేందంటే ఇవన్నీ గూడా మనకు మందుల్లాగానే కనిపిస్తాయి గానీ, మందులు గావు. దాన్ని ఒకసారి మనం గుర్తించాలనమాట. బయట ఏవి తీసుకుంటున్నా గూడా మీకవి పర్మనెంట్ సొల్యూషన్ అనేది గాదు. ఓన్లీ టెంపరవరీ సొల్యూషనే. ఇంకో విషయం వచ్చేసి ఇక్కడేందంటే, మన హెల్త్ ప్రాబ్లమ్ యొక్క రిస్క్ తక్కువ జేసుకోవడానికి గూడా మన సప్లిమెంట్స్ అనేటివి ఉపయోగపడతాయి. మనము ఈ రోజులలో వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్ యొక్క రిస్క్‌ను తక్కువ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ రోజులలో క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ప్రతి ఒక్కళ్ళకి ఉందని చెప్తున్నారు. ఇది న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ చెప్పిన విషయం నేను గాదు. ఈ రోజులలో క్యాన్సర్ రిస్క్ గూడా ప్రతి ఒక్కళ్ళకి ఉందంట. ఇంకోటేందంటే క్యాన్సర్ సెల్స్ ఎట్లా తయారు చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ద్వారా వస్తుంటాయన్నమాట. ఇవన్నీ గూడా కొద్ది కొద్దిగా మన సెల్స్‌ని, డీఎన్ఏని గూడా పాడు చేస్తాయంట ఇవన్నీ గూడా. క్యాన్సర్ సెల్స్ ఎట్లా తయారైతాయంటే ఫ్రీ రాడికల్స్ నుంచి. అంటే ఇప్పుడు చూడండి ఫ్రీ రాడికల్స్ అంటే పొల్యూషన్‌లో తిరుగుతున్నాం. బయట పొల్యూషన్‌లో తిరుగుతున్నాం. అడ్డమైన ఫెర్టిలైజర్స్ అన్నీ మనము చేన్లలో స్ప్రే చేస్తున్నాము. అవునా గదా! ఇంకోటేందంటే చాలా ఎండలలో గూడా బాగా తిరుగుతుంటారు. ఎండలలో గూడా బాగా పనిచేసేటోళ్ళుంటారు. కొన్ని ఎండలు గూడా మంచివి గావు మనకు. అవునా గదా! ఇంకోటేందంటే అతి ఆలోచన, ఎక్కువ టెన్షన్ ద్వారా గూడా ఇవన్నీ క్యాన్సర్ గూడా ఒక కారణం అనేది స్టార్ట్ అయితదంట. ఇంకోటేందంటే జంక్ ఫుడ్ గురించి చెప్తున్నారు. అనవసరమైన ఫుడ్ తినడం. ఇక 4 విషయాలు చెప్పిన పొల్యూషన్ ఉంది. బాగా ఎండలా తిరగడం. దాంతో పాటు ఎక్కువ ఆలోచన చేయడం. దాంతో పాటు జంక్ ఫుడ్ తినడం.
ఈ 4 లోపల మీ చేతిలో ఏదైనా ఉందంటే జంక్ ఫుడ్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. జంక్ ఫుడ్, బయట ఫుడ్ అన్నీ బంద్ చేసి మంచి ఫుడ్ తినడానికి మీరు ప్రయత్నం చేయగలుగుతారు గానీ, ఈ పొల్యూషన్‌ని మీరైతే కంట్రోల్ చేయలేరు. అవునా గదా! ఈ బయట తిరగడం అయితే మనకు ఖచ్చితంగా తప్పనే తప్పదు. అవునా కదా! ఎక్కువ టెన్షన్ గూడా ఆటోమేటిక్‌గా ఈ రోజుల్లో ఏదో రకమైన టెన్షన్ ఉండనే ఉంటుంది. ఇవన్నీ గూడా ఏం చేస్తున్నాయంటే మన బాడీ లోపల క్యాన్సర్ సెల్స్‌ని ఏందంటే ఇది చేస్తుందనమాట. క్యాన్సర్ రావడానికి కారణాలు ఎక్కువ ఉంటున్నాయన్నమాట. ఇంకోటేందంటే ఇవి మనం ఏందంటే ఒక సరైన సప్లిమెంట్స్ గాని, న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా ఏందంటే ఇవి ఇప్పటి నుంచే కంట్రోల్‌లో చేసుకోవచ్చని చెప్తున్నామనమాట. ఇక్కడ ఏం చెప్తుర్రంటే గ్యానోడర్మా యూజ్ చేయొచ్చు. విటమిన్ సి, విటమిన్ ఇ ఇంకోటేంటంటే ఇవన్నీ గూడా మన శరీరం లోపల ఫ్రీ రాడికల్స్‌ని ఖతం చేస్తాయి. అనవసరమైన టాక్సిన్స్ ఉంటాయి గదా! మనకు పనికిరాని టాక్సిన్స్ ఇవన్నీ పొల్యూషన్ తిరిగొస్తుంటాం గదా! ఇవన్నీ చెడు విషయాలను మన బాడీ లోపల నరాల లోపల గూడా ఎక్కడున్నా గూడా మొత్తం వాటిని ఖతం చేసాయన్నమాట. తీసేస్తాయి. సీఎండీ గాని, కర్క్యుమిన్ గాని ఇవి గూడా మనకు క్యాన్సర్ ఉంటేనే గాదు. ఇప్పుడు సీఎండీ వాడుతున్నాం. దాంతో పాటు కర్క్యుమిన్ ఎంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర కర్క్యుమిన్ ఉంది. సీఎండీ ఉంది. ఇవన్నీ మనకేదైనా క్యాన్సర్ రేపొచ్చిన తర్వాతనే గాదు. అలాంటి ప్రాబ్లమ్ ఒక్కరికి వచ్చే అవకాశం ఉందంట ఈ రోజున్న లైఫ్ స్టైల్ లోపల. అది రాకుండా ఇది మనకు కాపాడితే జాగ్రత్త పడాలని జెప్తుర్రనమాట ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా. ఇంకోటేందంటే బయట మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడన్నా. ఒక మనిషి ఒక గోలితో స్టార్ట్ జేస్తాడు. ఒక 5-10 ఏళ్ల తర్వాత 5-10 ఏళ్ల తర్వాత ఆ ఒక్క గోలి కాస్త ఇంకా గోలీలు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కో ప్రాబ్లమ్ నుంచి ఒకటి, ఒక ప్రాబ్లమ్ నుంచి ఒకటి. ఒక గోలి వాడితే ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ వస్తే, ఆ సైడ్ ఎఫెక్ట్‌ని క్లియర్ చేసుకోవడానికి ఇంకో గోలి యూజ్ చేస్తుంటాము. ఈ గోలి వాడితే ఈ గోలి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్‌ని క్లియర్ చేసుకోవడానికి ఇంకో గోలి యూజ్ చేస్తుంటాం. మీరు ఆలోచన చేయండి. ఒక గోలితోని స్టార్ట్ చేస్తాము. రాను రాను మన లైఫ్ స్టైల్ లోపల మార్పులు ఎట్లయితాయంటే, మన టాబ్లెట్స్ అనేటివి బయట మందులకు ఎక్కువ మనం యూజింగ్ చేయడం అనేది అలవాటయిపోతుంది. ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందంటే న్యూట్రిషన్ ఇంబాలెన్స్ అంటే న్యూట్రిషన్ కరెక్ట్ లేకని ఇవన్నీ పరిశానలనేటివి మనకి ఎక్కువొస్తున్నాయి. ఇబ్బందులనేటివి వస్తున్నాయన్నమాట. ఇంకోటేందంటే మనం తినే ఇప్పుడు మన సప్లిమెంట్స్ ద్వారా ఏమన్నా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? క్వెషనొస్తది. బయటి మందుల నుంచి ఖచ్చితంగా ఉంటాయి. డౌటే లేదు దాంట్ లోపల. మరి మన మందుల నుంచి, మన సప్లిమెంట్ నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనము తినే ఆహారం నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? మనం రోజు అన్నం తీసుకుంటున్నాం కదా! ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేవు గదా! మనం తాగే పాల నుంచి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉందా? మనం తినే పండ్లుతోనేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇవన్నిటితోని మనం ఎట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ లేవో, సేమ్ ఇవి గూడా ఏందంటే, మనం ఈ సప్లిమెంట్ ద్వారా గూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండయి. ఇంకోటేందంటే, మనం తింటే రాని ప్రాబ్లము సప్లిమెంట్ ద్వారా గూడా రాదు. మనం ఎట్లయితే తింటే ఎలాంటి ప్రాబ్లమ్ రాకొచ్చిందో, ఈ సప్లిమెంట్ ద్వారా గూడా మనకి ఎటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఓన్లీ చూడ్డానికి క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉంటాయన్నమాట. అంతకు మించి ఏముండదు. ఇంకోటేందంటే ఇంకోటి మన సప్లిమెంట్స్ అనేటియి ఏ టైంలో తీసుకోవాలి? తిన్నంక తీసుకోవాలా? తినకన్నా ముందు తీసుకోవాలా? ఇవన్నీ క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నిటి ఏం అవసరం లేదు. ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు krill ఆయిల్ ఏందంటే ఫుడ్‌తో పాటు తీసుకుంటే ఏందంటే దాని పనితనం అనేది జర ఎక్కువ బాగా పనిచేస్తది. నూనె ఉంది. తినకన్నా ముందేసుకుంటే దాని పనితనం బాగా పనిచేస్తది. తిన్నాంక నూనె ఏసుకోవద్దని రూల్ ఏం లేదు గానీ, తినకన్నా ముందేసుకుంటే దాని పని అనేది ఇంకా జర బెటర్‌గా పనిచేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇంకోటేందంటే ఫస్ట్ మనకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే అవతల వ్యక్తికి మనం ఇది క్లారిటీగా చెప్పగలుగుతాము. ఇంకోటేందంటే, ఈ రోజులల్ల మనం ఒక 2, 3 మేజర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే టైప్ 1 డయాబెటిక్ ఉంటదనమాట. టైప్ 1 డయాబెటిక్ అనేది చాలా చిన్న ఏజ్‌లలో ఒస్తది. 5 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపున్న వ్యక్తులకు ఎక్కువొస్తుంటుంది. చిన్న ఏజ్ లోపలనే డయాబెటిక్ అని ఉంటది. టైప్ 1 డయాబెటిక్ అనమాట. అంటే దీని అర్థం ఏందంటే, మన బాడీ లోపల ఇన్సులిన్‌ని తయారు జేయడం ఉండదనమాట. షుగర్ అనే వ్యాధికి బాడీ లోపల ఇన్సులిన్ అనేది రెడీ అయితుంటది. మనం అందరికి షుగర్ ఉంటది. అదో మితిమీరినప్పుడు డయాబెటిక్ లెక్క అది ఇదయిపోతదనమాట. కాబట్టి విషయం ఏందంటే, వాళ్ళ బాడీ లోపల దాన్ని కంట్రోల్ జేయడానికి ఇన్సులిన్ అనేది రెడీ గాదు. మన సప్లిమెంట్స్ నుంచి కంట్రోల్ జేయొచ్చు గానీ, వాళ్ళు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే టైప్ 1 డయాబెటిక్ లోపల. ఇగ ఇదేందంటే పుట్టుకతోనొస్తుంటది. సడెన్‌గా చిన్న ఏజ్ లోపల వచ్చేస్తది. జెనెటిక్ ప్రాబ్లమ్ నుంచి కూడా వస్తదనమాట. ఈ షుగర్ వ్యాధి, టైప్ 1 షుగర్ వ్యాధనేది. అదే టైప్ 2 షుగర్ వ్యాధి ఏందంటే, మన ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ నుంచి వస్తది. బాగా అతిగా తినుడు, ఇష్టం వచ్చినట్టు హెల్త్ మెయింటైన్ చేయకపోవడము, ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినడం, ఎక్కువ టెన్షన్ పడడు, వ్యాయామం చేయలేకపోవడం. ఇవన్నీ మన లైఫ్ హ్యాబిట్స్ నుంచి
ఈ టైప్ 2 డయాబెటిక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటది. టైప్ 1 ఏమో జెనెటిక్ నుంచి వస్తది. టైప్ 2 ఏందంటే మనం కొని తెచ్చుకుంటున్నామనమాట. బట్ ఇంకోటేందంటే మనకు షుగర్ ప్రాబ్లమ్ ఉందని ఎట్లా తెలుస్తది? మన బాడీ ఏందంటే ఇన్సులిన్ తయారు చేయడం మర్చిపోతది. ప్యాంక్రియాస్ కరెక్ట్ పనిచేయి. అందుకే ఈ ప్రాబ్లమ్ వస్తది. కానీ ఈ షుగర్ ప్రాబ్లమ్ మనకుందని ఎట్లా తెలుస్తదంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారనమాట. యూరిన్ అనేది ఎక్కువ సార్లు వస్తుంటది. యూరిన్ పదే పదే యూరిన్ రావడం గావచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇంకోటేందంటే జల్దీ అలసిపోతుంటాం మనం మనిషి. దాంతో పాటేందంటే, ఏ రీజన్ లేకుండా 5, 6 కిలోలు పెరుగుతాం. ఏ రీజన్ లేకుండా 5, 6 కిలోలు తగ్గుతుంటాం. ఎందుకు ఒకరు పెరుగుతారు, కొంతమంది తగ్గుతుంటారు. సడెన్‌గా రీజన్ తెలవదు, ఏం తెలవదు. ఇంకోటేందంటే, ఎక్కువ ఆకలైతది. మళ్ళీ మళ్ళీ తినాలనిపియడం గావచ్చు. ఇంకోటేందంటే, మనకు టిప్స్ ఉంటాయి గదా! వేళ్ళ పైన కొద్దిగా చిమ్ చిమ్ అనడం అనేటిది గూడా ఒక లక్షణమంట. ఇవన్నీ మీకు రెగ్యులర్‌గా మీకు ఏర్పడుతుంటే ఏందంటే, దాన్ని మనం ఒక షుగర్ వ్యాధిగా గుర్తించాలి. ఒకసారి పోయి టెస్ట్ చేపించుకుంటే ఖచ్చితంగా అది మనకు షుగర్ అనేది కన్ఫర్మ్ అయిపోతదని చెప్తే ఇలాంటి లక్షణాలుంటాయంట షుగరొచ్చే టైంల. సరే మనం ఈ షుగరొచ్చినప్పుడు మనం ఏం సజెస్ట్ చేస్తాం ఎక్కువ మందికి? గ్లూకో హెల్త్ సజెస్ట్ చేస్తాం. మన దగ్గర ఉన్న దాంట్లో గ్లూకో హెల్త్ సజెస్ట్ చేస్తాం. నీమ్ సజెస్ట్ చేస్తాం. ఫ్లెక్సాల్ సజెస్ట్ చేస్తాం. బట్ ఇవి కాంబినేషనా అంటే కాదు. ఇది షుగర్ రాంగానే ఏందంటే గ్లూకో హెల్త్ ఇచ్చేసి, ఫ్లక్సాల్ ఇచ్చేసి, నూనె ఇచ్చేసి అంటే ఇది కాంబినేషన్ అంటే కాదు. వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం ఇయ్యాలని చెప్తుర్రనమాట ఇక్కడ. ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉన్నోళ్ళకేందంటే విటమిన్స్, మినరల్స్ కరెక్ట్‌గా అందక ఊకే అలసిపోతుంటారు గదా! వాళ్ళకి మనం కాంబోటిక్స్ గూడా ఇయ్యొచ్చు. సరైన డైట్ వాళ్ళకు అరుగుదల కరెక్ట్ ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకు కాంబోటిక్స్ గూడా సజెస్ట్ జేయొచ్చు. దాంతో పాటు క్యూటెన్ గూడా మనం అక్కడ వాళ్ళకి సజెస్ట్ జేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తిరిగినట్టయితది, చక్కరొచ్చినట్టు అయితుంటది వాళ్ళకు. ఈ బ్లడ్ లోపల గూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం క్యూటెన్ గూడా వాళ్ళకి సజెస్ట్ జేయొచ్చు. కర్క్యూమిన్ ఇయ్యొచ్చు. కర్క్యూమిన్ గూడా మంచి ఇమ్యూనిటీనిస్తది వాళ్ళకు. లోపల ఫ్రీ రాడికల్స్ నుంచి గూడా మనకది కాపాడుతది కర్క్యూమిన్. ఫ్లెక్సాల్ ఖచ్చితంగా మనం ఇయ్యాల్సిందే. దాంతో పాటు గ్లూకో హెల్త్ అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్ లోపల షుగర్‌ని బ్లడ్‌లో కలవనీయకుండా గ్లూకో హెల్త్ కాపాడుతది. అంటే ఇక్కడేందంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క ఏమంటారు లక్షణాలు. ఇవే కాంబినేషన్ అని ఏముండదు. వాళ్ళ లక్షణాలను బట్టి మనం ఏవైతే అవసరమో యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇదే కాంబినేషన్ పక్కా అంటే ఏముండదు. ఇంకోటి ఇంకో ప్రాబ్లమ్ గూడా చూసుకుంటే లేడీస్‌లలో ఈరోజు హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువొస్తుంది. ఈ హార్మోన్ ఇన్‌బాలన్స్ ఎక్కువది అంటే లేడీస్‌లలో ఎక్కువుంటదనమాట. ఎట్లా దీన్ని గుర్తించాలి? హార్మోన్ ఇన్‌బాలన్స్‌ని మనం లేడీస్‌లలో ఎట్లా గుర్తించాలంటే, ఫేస్ మీద ఎక్కువ పింపుల్ రావడం ఉంటది. దాంతో పాటు ఎక్కువ స్ట్రెస్ అన్నమాట. ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. జుట్టు ఎక్కువ రాలిపోవడం గావచ్చు. కడుపు సరిగ్గా ఉండదు వాళ్ళకు. అంటే క ఉబ్బరం అంటారు ఇట్లా డిఫరెంట్‌గా. దాంతో పాటేందంటే లూజ్ మోషన్స్ గావచ్చు, బరువు పెరగడం గావచ్చు. ఇంకోటేందంటే పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అదే ఎక్కువ నొప్పితోని పీరియడ్స్ రావడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, దాంతో పాటు నాట్ రెగ్యులర్ ఒక టైంకి పీరియడ్స్ ఉండకపోవడం, నిద్ర ప్రాబ్లమ్ ఇవన్నీ ప్రాబ్లమ్‌ని గూడా ఏ దాన్ని ఎక్కువ మీకు రెగ్యులర్‌గా ఈ ప్రాబ్లమ్స్ మీకు గనిపిస్తున్నాయి మీ లోపల అంటే, దానికి హార్మోన్ ఇంబాలెన్స్ అనేది మీ బాడీ లోపల ఉందని మీకు గుర్తించమని ఇక్కడ చెప్తుర్రనమాట. ఈ హార్మోన్ ఇన్‌బాలెన్స్‌కి మనం ఇక్కడ ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే, ఫ్లాక్సాల్ సజెస్ట్ జేయొచ్చు, నోని సజెస్ట్ జేయొచ్చు, గ్యానోడర్మా సజెస్ట్ జేయొచ్చు. క్రిల్లాల్ సజెస్ట్ జేయొచ్చు. శతావరి సజెస్ట్ జేయొచ్చు. కాంబోటిక్స్, కర్క్యుమిన్. ఇవేందంటే ఇవన్నీ గూడా ఫ్లెక్సాల్ గావచ్చు, నోని ఇవన్నీ గూడా మనకు హార్మోన్ ఇంబాలెన్స్‌లో పనిజేస్తుంటాయి. క్రిల్ ఆయిల్ గూడా అట్లనే పనిజేస్తది. ఇవన్నీ ఒక కాంబినేషన్ లోపల పర్టిక్యులర్‌గా ఇవే అని గాదు. ఇప్పుడు నేను జెప్పినా గదా! పింపుల్స్ గావచ్చు, జుట్టు రావడం ఇవన్నీ వాళ్ళ లక్షణాలను బట్టి మనము కాంబినేషన్ అనేది సెట్ జేయాల్సుంటది. హార్మోన్ ఇన్‌బాలెన్స్ అని జెప్పంగానే ఈ రెండే వస్తువులంటూ ఏముండదు. వాళ్ళ లక్షణాలను బట్టి కాంబినేషన్ అనేది మనం సెట్ జేయొచ్చని జెప్తురనమాట. మూడో విషయం గూడా ఏం జెప్తురంటే హార్ట్ హెల్త్ గురించి మాట్లాడిర్రు. ఈ రోజులలో హార్ట్ ప్రాబ్లమ్స్ గూడా చాలా ఎక్కువొస్తున్నాయి గదా! దీని గురించి ఏం జెప్తురంటే దీని యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలంటే చెస్ట్ పెయిన్ ఎక్కువొస్తదంట లెఫ్ట్ సైడ్ లోపల. మళ్ళా శ్వాస ఇబ్బందులు ఆగి ఊపిరి తీసుకోవడం ఇట్లా కొద్దిగా మెట్లెక్కినా గూడా ఊపిరి అందనట్లు అనిపిస్తుంటది. ఇంకోటేందంటే ఆహ్, బ్యాక్ పెయిన్ గావచ్చు, ఇక్కడ నెక్ పెయిన్ గావచ్చు, ఈ షోల్డర్స్‌లల్ల పెయిన్ ఇవన్నీ ఏందంటే లేడీస్, జెంట్స్ లోపల కామన్‌గా ఒస్తుంటాయి. లేడీస్‌లలో ఇంకా డిఫరెంట్‌గా ఏమొస్తదంటే మన హెడేక్ గురించి గూడా మాట్లాడుతుర్రనమాట. హెడేక్ గూడా ఎక్కువొస్తది. అలసిపోవడం ఉంటది. ఇంకోటి వామిటింగ్ సెన్సేషన్స్. ఇవన్నీ గూడా లేడీస్‌లో గూడా ఇది హార్ట్ ప్రాబ్లమ్ ఇవెక్కువ రెగ్యులర్‌గా అయితున్నాయి మీకంటే ఇది గూడా హార్ట్ డిసీజ్‌కి ఒక లక్షణం అని జెప్తురనమాట. హార్ట్ డిసీజ్‌లో మనం ఏం సజెస్ట్ జేయొచ్చు మన దగ్గర సప్లిమెంట్స్ అంటే ఫ్లాక్సాల్ సజెస్ట్ జేయొచ్చు. క్రిల్లాల్ సజెస్ట్ జేయొచ్చు. ఎలార్జినిన్ సజెస్ట్ జేయొచ్చు.
Q10 అండ్ ప్రోకార్డ్ గూడా మనం ఇక్కడ హార్ట్ డిసీజ్ లోపల ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చనమాట. ఇంకోటేందంటే క్యాన్సర్ రిస్క్ నుండి జాగ్రత్త పడాలని జెప్తుర్రు. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అంట. ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా కనిపిస్తున్నయేందంటే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్ ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువ. బట్ ఏందంటే క్యాన్సర్ ప్రాబ్లమ్ గూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చేదుంది. దీని గురించి మనకు జాగ్రత్త పడమని ఏం జెప్తున్నారంటే సీఎండీ సజెస్ట్ జేస్తున్నారు. నోని, కర్క్యుమిన్, విటమిన్ డి అండ్ కాంబోటిక్ అండ్ స్పిరులినా, క్రిలాల్, ఫ్లాక్సాల్ ఇవన్నీ గూడా రేపు మనకు రాబోయే క్యాన్సర్‌లుగా ప్రాబ్లమ్ నుంచి మనం కాపాడుకోవడానికి ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ చేయమని చెప్తున్నారనమాట. ఇంకోటేందంటే కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువుంటది. ఇప్పుడు జరం ఊకుకే జరాలు రావడము, వచ్చిన జరం మనం హాస్పిటల్ పోయి చూపెట్టుకుంటే కూడా మళ్ళా జల్దీ తగ్గకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సీజన్ బట్టి కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సర్ది, దగ్గు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? కరెక్ట్‌గా ఉండక. దీని గురించి ఏం చెప్తుర్రంటే మన దగ్గర నోని, అలోవెరా, కర్క్యుమిన్, కొలెస్ట్రాల్, గ్యానోడర్మా, ఆమ్లా, స్పిరులినా, విటమిన్ సి, విటమిన్ డి, సీఎండి, ఫుడ్ ప్యాచ్, ఫ్లాక్సాల్ ఇవన్నీ గూడా మీరెప్పుడైతే రెగ్యులర్‌గా మనం తీసుకుంటుంటామో ఇవన్నీ సప్లిమెంట్స్ ఇవన్నీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే గాదు, ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా గూడా ఇవన్నీ సప్లిమెంట్స్ మనం తీసుకోవడం ద్వారా ఏందంటే, ఈ క్యాన్సర్ ప్రాబ్లమే గావచ్చు, ఈ ఇమ్యూనిటీ గురించే గావచ్చు, ఇలాంటి అన్నీ రాబోయే హెల్త్ ప్రాబ్లమ్‌లు లక్షల దగ్గర మనం ఓడిపోయేదానికంటే వేళ్ళ దగ్గరనే మనం ఇవన్నీ ప్రాబ్లమ్ గూడా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతదిక్కడ. కాబట్టి ఇట్లా చాలా విషయాలు డిస్కస్ జేషిర్రు. కొన్ని విషయాలు నేను నోట్ జేసుకున్నా. మనం అవతల వ్యక్తి దగ్గర దేని గురించి క్లారిటీ ఇయ్యాలే, ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ ఒస్తుంది, నేను మంచి ఆరోగ్యంగా ఉన్నా అంటే కూడా వాళ్ళకి మనం ఎట్లా సమాధానం జెప్పాలి, మనం ఎట్లా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. చూడండి ఒక్కోళ్ళు మంచి యాక్టివ్‌గా కనిపిస్తారు. మళ్ళా సడెన్‌గా రేపు మార్నింగ్ చూసేసరికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయిండంటారు. చూడడానికి మంచిగానే కనిపిస్తారు. ఫిట్‌గానే కనిపిస్తారు. మంచి డైటే మెయింటైన్ జేస్తారు. లోపల టెన్షన్స్ ఉంటాయి. ఈ టెన్షన్స్ గూడా ఏందంటే న్యూట్రిషన్ ప్రాబ్లమ్ వల్ల గూడా ఉంటున్నాయన్నమాట. కాబట్టి కరెక్ట్ ఏందంటే మనకు బాడీకి అందనియ్యదు. ఏం కావాలో మన బాడీ తీసుకోనియ్యదు. కరెక్ట్ సపోర్ట్ చేయదు మన బాడీ గూడా. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మన సప్లిమెంట్స్ ద్వారా చాలా మటుకు మనము 90% ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం దాన్ని క్యూర్ జేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా, ఏం తీసుకున్నా ఈ సప్లిమెంట్స్‌ని మీ రోజు వాడే జీవనం లోపల మీరు ఇంట్రొడ్యూస్ జేసినప్పుడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి. నేను పూర్తిగా మీకు క్లారిటీ ఇచ్చినో లేదో నాకు తెలవద్దు. నేనైతే కొన్ని విషయాలు రాసుకున్నా. రాసుకొని కొన్ని మీకు చెప్తున్నా. కన్వే అయితే కరెక్ట్ చేయలేకపోవచ్చు. విషయం అయితే సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెన్స్ చాలా అవసరం అన్నది లాస్ట్‌కు మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? థాంక్ యూ. ఇక్కడ రికార్డింగ్